అణచివేత ప్రజాస్వామిక విధానాలు బీజేపీ కొనసాగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీకి అందరూ కొండంత అండగా ఉండాలని ప్రజల్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నేతలందరూ ఇదే ఐక్యత, ఇదే క్రమశిక్షణకు ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అందుకు మా వంతు కృషి మేము చేస్తున్నాం. ప్రజలు సహకరించమని, ఆ తర్వాత కార్యకర్తలు మీరందరూ సహకరించమని, ఈ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఈ సంవత్సర కాలం మీరు అన్ని పోరాటాల్లో ముందుకు సాగి తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని కట్టబెట్టమని మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు ఈ పోరాటాల్లో నలిగి రోజు వారీగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాంట్లో ఎంత ఇబ్బందులో ఎన్ని విసుగులో మాకు అర్థమవుతున్నాయి. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్నటువంటి కృషిని కేవలం మేము అభినందించడమే కాదు, అవగాహనతో రానున్నటువంటి రోజుల్లో మీకు తగినటువంటి యొక్క గౌరవాన్ని, తగినటువంటి యొక్క పాత్రను, మీ పాత్రకు తగినటువంటి యొక్క విధంగా మీకు గౌరవం ఇస్తుంది ఈ పార్టీ అని చెప్పి మీకు విశ్వసింపజేయటానికి నేను ఎన్నుదీస్తలేను. ఇందుకు పిసిసి అధ్యక్షులు గాని ఇతర నేతలు గాని అర్థం చేసుకుని అటువంటి నేతల్ని అందరం కూడా గౌరవించేటువంటి విధానం అవలంబించాలని చెప్పి గుర్తు చేస్తూ, మరొకసారి రాహుల్ గాంధీకి అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కొండంత అండగా నిలబడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు.